రోజ్గార్ మేళా ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. యువత ఉద్యోగాలు పొందడమే కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో ప్రతి యువకుడు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రజాసేవకు గొప్ప అవకాశమని బండి సంజయ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే క్లబ్ లో 19వ రోజ్గార్ మేళా జరిగింది. 121 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. రైల్వే అధికారులు, ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేశం నాకు జాబ్ ఇచ్చింది, ఉద్యోగం ఇప్పించింది. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచన. ప్రతిసారి దేశం నాకేం చేసింది, దానికి దేశం నువ్వే చేసిన ఫస్ట్ ఆలోచించాలి. ఈ దేశంలో పవిత్రమైన భారతదేశంలో భారతీయుడు పుట్టడమే మన అదృష్టం. సనాతన ధర్మం, మన కల్చర్, మన సంస్కృతి సంప్రదాయం చూసి ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటుంది. ఇవాళ ప్రపంచంలో ప్రతి భారతీయుడు గల్లాగరేసుకొని నేను ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ దేశం పట్ల ప్రపంచంలో ఏ విధంగా మర్యాద వస్తుంది, ఏ విధంగా గొప్పతనయాల ప్రపంచం గుర్తించింది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. కానీ ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగాలు సాధించిన మీరందరూ కూడా ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. మీరు ఇంకా క్రియేటివిటీ అనేది జరగాలి. ఏం చేస్తే మనం 10 మందికి సహాయపడగలుగుతాం, ఏం చేస్తే నిజాయితీగా బతకగలుగుతాం, ఏం చేస్తే ఈ దేశానికి పనిచేసే వాళ్ళకి గుర్తింపుగా మనకు వస్తుందని చెప్పి ఒక ఆలోచన మీలో వచ్చినప్పుడే నరేంద్ర మోడీ గారు ఏ ఆలోచనతో రోజ్గార్ మేళ ద్వారా మీకు ఉద్యోగాలు కల్పించడం దానికి సార్థకత ఉంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రింగ్ కార్మికులతో చర్చలు